దేశ ప్రజలారా నమస్కారం. మన్ కీ బాత్ ద్వారా మీ అందరితో కలవడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. 2026 సగం గడిచిపోవస్తోంది. ఈ 6 నెలల్లో మనం మన్ కీ బాత్లో దేశ ప్రజల అనేక విజయాల గురించి చర్చించాం. జూన్ నెలలో కూడా మన దేశం కొన్ని గొప్ప విజయాలను సాధించింది. ఇవి ప్రతి భారతీయుడికి గర్వం. ఈ అంశాలు దేశ భద్రత ఇంకా దేశ స్వయం సమృద్ధికి సంబంధించినవి. ఈ సంఘటన ఇటీవల కోల్కతాలో జరిగిన నౌకాదళానికి చెందిన ఒక వేడుకలో చోటు చేసుకుంది. పాల్గొనే అవకాశం నాకు దొరికింది. అక్కడ ఐఎన్ఎస్ దునగిరి, ఐఎన్ఎస్ సంశోధక్ మరియు ఐఎన్ఎస్ అగ్రయ్ అనే పేరుగల యుద్ధ నౌకను భారత నావికాదళంలోకి అధికారికంగా చేర్చారు. ఈ నౌకల్ రూపకల్పన, తయారీ అంతా స్వదేశీ పరిజ్ఞానమే. మిత్రులారా, ఇప్పుడు మనం ఉన్న ఈ జూన్ నెలలోనే విమానయాన రంగంలో కూడా దేశం గొప్ప విజయం సాధించింది. C-295 ఈ విమానం మేడ్ ఇన్ ఇండియా. C-295 విమానం తన తొలి ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది. ఇలాంటి 40 విమానాలను మన భారత్లోనే తయారు చేస్తున్నారు. దీనివల్ల ఎంఎస్ఎంఈ, ఏరోస్పేస్ వంటి రంగాలకు కొత్త బలం చేకూరుతోంది. దీనివల్ల ఉపాధి అవకాశాలు పెరగడమే కాక ఆత్మనిర్భర భారత్ సంకల్పం కూడా మరింత బలపడుతోంది. ఈ నెలలోనే డిఆర్డీఓ ఒక స్వదేశీ లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిసైల్ను కూడా విజయవంతంగా పరీక్షించడం పూర్తి చేసింది. దీనిని డిఆర్డీఓ మరియు భారత పరిశ్రమల భాగస్వాములు కలిసి అభివృద్ధి చేశారు. అంటే నేడు సముద్రం నుండి ఆకాశం దాకా మన భారత్ మరింత సురక్షితంగా, ఆత్మనిర్భరంగా ఉంది. మిత్రులారా, జూన్ నెలలో మరో కార్యక్రమం జరిగింది. దీనిలో లోకమంతా భారత్ ప్రయత్నాలతో ఏకమయ్యింది. అదే అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఈసారి ప్రపంచవ్యాప్తంగా 2500 పైగా చోట్ల యోగాకు అనేక కార్యక్రమాలు జరిగాయి. మన దేశంలో కోట్లాది మంది వారు చాలా చోట్ల యోగా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ నెలలో అహ్మదాబాద్లో నిర్వహించిన విశ్వ యోగాసన్ ఛాంపియన్షిప్ గురించి కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇందులో భారత్ మొత్తం 114 పతకాలు గెలిచింది. ఇందులో 102 బంగారు పతకాలు ఉన్నాయి. ఈ పట్టికలో భారత్ మొదటి స్థానంలో నిలిచింది. విజేతలైన క్రీడాకారులందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఏ దేశానికైనా సరే ఆత్మ ఆ దేశ ప్రజలే. ఆ దేశ ప్రజలు ఏదైనా సంకల్పం తీసుకుంటే ఏ శక్తి కూడా వారిని తమ లక్ష్యం నుండి అసలు మళ్లించలేదు. దేశ నిర్మాణంలో ప్రజా భాగస్వామ్యానికి ఉన్న గొప్ప శక్తి ఇదే. ఇది భారతదేశానికి ఒక పెద్ద ఆస్తి మరియు ఈ ప్రజా భాగస్వామ్యాన్ని మనం పదే పదే అనుభవిస్తున్నాము. మిత్రులారా, పశ్చిమ ఆసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితులను బట్టి నేను దేశ ప్రజలకు కొన్ని విన్నపాలు చేయడం జరిగింది. సాధ్యమైనంత వరకు కొంతకాలం పాటు బంగారం కొనడం మానుకోవాలని కోరాను. విదేశాల్లో సెలవులు గడపవద్దని నేను ప్రజలకు చెప్పాను. వాహనాలను పంచుకోవడాన్ని ప్రోత్సహించాలని కూడా నేను ప్రజలను కోరాను. రసాయనాలు లేని వ్యవసాయం కోసం, పొలాలను కాపాడుకోవడానికి ప్రకృతి ఎరువులను ఎక్కువగా వాడాలని నేను రైతులకు విన్నవించాను. మిత్రులారా, నా విన్నపాన్ని మన్నించి మద్దతు తెలపడమే కాకుండా అన్ని విధాలా సహకరిస్తున్న దేశ పౌరులందరికీ నేను కృతజ్ఞుడిని. చాలా కుటుంబాలు నాకు సందేశాలు పంపి
తమ అనుభవాలను నాతో పంచుకున్నాయి. ఎన్నో కుటుంబాలు తమ ఇంట్లో జరిగే పెళ్లిళ్లలో మేము బంగారం కొనబోము, అవసరమైనప్పుడు పాత బంగారాన్ని కరిగించి దానితో కొత్త నగలను తయారు చేయించుకుంటాము, ఇలా ఎంతో మంది చేస్తూ ఉంటారు. సామాజిక మాధ్యమాల్లో ఈసారి తమ విదేశీ ప్రయాణాన్ని ఎలా వాయిదా వేసుకున్నారో అనే విషయాలను కూడా రాశారు. మిత్రులారా, వాహనాలను పంచుకోవడం గురించి ప్రజలు అనేక అనుభవాలను పంచుకున్నారు. గతంలో ఒకే దిశలో వారి వారి సొంత వాహనాల్లో ప్రయాణించేవాళ్ళు ఇప్పుడు అందరూ ఒకరితో ఒకరు కలిసి ప్రయాణించడం మొదలుపెట్టారు. ప్రజలు వీలైనంత వరకు బస్సు, మెట్రోలను వాడుతూ పెట్రోల్, డీజిల్ ఆదా చేస్తున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రకృతి ఎరువుల వినియోగం పెరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మిత్రులారా, ఈ ప్రపంచ సంక్షోభాన్ని భారతీయులందరం కలిసి ఎదుర్కోవడం సంతోషంగా ఉంది. ప్రజా భాగస్వామ్యమే మనకు బలాన్ని ఇస్తుందని, మనల్ని విజయవంతం చేస్తుందని నమ్ముతున్నాను. నా ప్రియమైన దేశ ప్రజలారా, మన దేశంలో పుట్టినరోజులు, పెళ్ళిళ్ళు, కుటుంబ వేడుకలు జరగడం సమాజం మొత్తానికి ఒక పండుగలా ఉంటుంది. ప్రతి కుటుంబం తన సంతోషాన్ని ఇతరులతో పంచుకోవాలని ఆశిస్తుంది. వచ్చిన అతిథులకు బహుమతులు కూడా ఇస్తారు. మిత్రులారా, మహారాష్ట్ర రాష్ట్రంలోని నాందేడ్లో ఒక కుటుంబం తమ సంతోషాన్ని పంచుకోవడానికి చేసిన ఒక పని ఇప్పుడు అందరిలో చర్చనీయాంశమైంది. ఇది నాందేడ్లోని బహదూర్పురా గ్రామం. ఇక్కడే పెట్కర్ కుటుంబం నివసిస్తోంది. సంతోషాన్ని పంచుకోవాలని ఈ కుటుంబం ఆలోచించింది. కష్టకాలంలో కుటుంబానికి ఆసరాగా నిలిచేది ఇవ్వాలని తమ ఇంట్లో పెళ్లి వేళ ఈ కుటుంబం ఊరిలోని దాదాపు 3500 మందికి ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించింది. ప్రతి ఒక్కరికి ₹1,00,000 బీమా రక్షణ ఇచ్చారు. ఈ ప్రయత్నం వెనుక ఉన్న భావన ఎంతో హృద్యమైనది. ప్రమాదం జరిగిన తర్వాత కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆ కుటుంబం చూసింది. అటువంటి సమయంలో చిన్న సాయం కూడా పెద్ద అండగా నిలుస్తుంది. మిత్రులారా, ప్రభుత్వం దేశంలోని కోట్ల కుటుంబాలకు ఇది ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకం కింద ఒక రక్షణ కవచాన్ని అందజేస్తోంది. కేవలం ₹20 వార్షిక ప్రీమియంతో, అంటే సంవత్సరానికి ₹20 ప్రీమియంపై ₹2,00,000 వరకు ప్రమాద బీమా లభిస్తుంది. ఈ పథకంతో ఇప్పటిదాకా 58 కోట్ల మందికి పైగా చేరిపోయారు. వీరిలో సుమారు 28 కోట్ల మంది మన తల్లులు, సోదరీమణులు, కుమార్తెలు, మహిళలు. ఈ పథకం ద్వారా బాధిత కుటుంబాలకు అందిన లెక్కల ప్రకారం ₹3,700 కోట్ల పైగా సహాయం లభించింది. మిత్రులారా, అలాగే ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కూడా అంతే ముఖ్యమైనది. ఈ పథకం వ్యక్తి అకాల మరణం పొందితే వారి కుటుంబానికి ₹2,00,000 బీమా రక్షణనిస్తుంది. దీని వార్షిక ప్రీమియం ₹436, అంటే రోజుకు దాదాపు ₹1.50. ఇప్పటి వరకు ఈ పథకంలో చేరిన వారి సంఖ్య 27 కోట్లకు పైగా ఉంది. దీని కింద దేశంలోని సుమారు 11 లక్షల కుటుంబాలకు దాదాపు 22,000 కోట్ల రూపాయల సహాయం అందింది. ఈ అంకెలు చాలా పెద్దవి. ఈ అంకెల వెనుక లక్షలాది కుటుంబాల సొంత కథలు ఉన్నాయి. ఎక్కడో ఒక తల్లికి పిల్లల చదువు కొనసాగడానికి సహాయం దొరికింది. ఎక్కడో ఒక భార్యకు ఇంటి బాధ్యతలను నిర్వహించడానికి ఒక ఆసరా దొరికింది. మిత్రులారా, పెద్ద భద్రత అనేది చిన్న మొత్తంతో, చిన్న అడుగుతో మొదలవ్వచ్చు.
ఒక చిన్న నిర్ణయం కూడా చాలా పెద్ద మార్పును తీసుకువస్తుంది. మీ కుటుంబ సభ్యులతో ఈ పథకాల సమాచారాన్ని తప్పకుండా పంచుకోవాలని నా విన్నపం. నా ప్రియమైన దేశ ప్రజలారా, మన్ కీ బాత్లో ఇప్పుడు ఒక విషయం గురించి. అది వేల సంవత్సరాల నాటిది. వేల ఏళ్లుగా మానవ సమాజంలో పాతుకుపోయి ఉంది. ఆ విషయమే మూఢనమ్మకం. మూఢనమ్మకం కేవలం ఒక తప్పుడు భావనే కాదు, అది భయాన్ని పుట్టిస్తుంది. మనసుపై భయం పెత్తనం చేస్తే మనిషి నిజాన్ని చూడటమే మానేస్తాడు. మూఢనమ్మకాల్లో మునిగిన వారు తర్కం లేకుండా, నిజం తెలియకుండా తీసుకునే నిర్ణయాల వల్ల నష్టం జరుగుతుంది. మరోవైపు సమాజంలో విజ్ఞానం, అనుభవం మరియు తర్కం ఆధారంగా ఆ నమ్మకాలను సవాలు చేస్తారు. మూఢనమ్మకం నుండి నమ్మకం వైపు ఈ ప్రయాణం అంత సులభం కాదు. నేడు నేను ఒక విజయవంతమైన యాత్ర గురించి మీకు తప్పకుండా చెప్పాలనుకుంటున్నాను మిత్రులారా. అస్సాంలో ఒక పక్షి ఉంటుంది. దాని పేరు హర్గిలా. హర్గిలా ఒక అరుదైన పక్షి. ఇది ప్రకృతిని శుభ్రంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కానీ అస్సాంలోని కొన్ని చోట్ల చాలా కాలం దీనిని అశుభంగా భావించేవారు. ప్రజలు దీనిని తమ చుట్టుపక్కల చూడటానికి ఇష్టపడేవారు కాదు. చాలాసార్లు ఆ చెట్లను కూడా నరికేసేవారు. వాటిపై హర్గిలా అనే పక్షుల గూళ్ళు ఉండేవి. మన పర్యావరణాన్ని శుభ్రం చేయడానికి సహాయపడే ఒక పక్షి గురించి మీరు ఆలోచించండి. అదే హర్గిలా ప్రజల భయానికి బలైపోయింది. ఈ సమయంలో జీవశాస్త్రవేత్త పూర్ణిమ దేవి బర్మన్ ఇదంతా చూశారు. ప్రజల మనసులోని అపోహను మార్చాలని ఆమె నిశ్చయించారు. ఆమె మహిళలతో మాట్లాడారు, ప్రజలకు విజ్ఞానంతో వివరించారు. మెల్లమెల్లగా మహిళలు ఈ ఉద్యమంలో చేరారు. అప్పుడే ఒక పెద్ద మార్పు మొదలైంది. ఏ పక్షినైతే అశుభంగా భావించి తరిమేవారో అదే పక్షి గ్రామాలకు గుర్తింపుగా మారింది. వేలాది మంది గ్రామీణ మహిళలు అందరూ హర్గిలాను కాపాడటానికి అందరూ ముందుకు వచ్చారు. నేడు వీరినే హర్గిలా సైన్యం అని అంటారు. ఈ మహిళలు సమాజంతో పోరాడారు కూడా. సమాజంలో పాతుకుపోయిన మూఢనమ్మకాల గురించి ప్రజలకు తెలియజేయడానికి వారు రేయింబవళ్లు ఎంతో కష్టపడ్డారు, వెనక్కి నెట్టారు. సరైన సమాచారం అందితే ఏళ్ల నాటి ఆలోచనలు కూడా మారగలవు అని కూడా వారు చూపించారు. మిత్రులారా, ఆడేవాడే వికసిస్తాడని నేను అంటుంటాను. నేడు దేశంలో అటువంటి యువకుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. వారు ఆడుతున్నారు మరియు వికసిస్తున్నారు కూడా. మునుపటి కన్నా ఇప్పుడు యువకులు చాలా ఎక్కువగా ఉన్నారు. క్రీడలను తమ వృత్తిగా ఎంచుకుంటున్నారు. నాకు నాగాలాండ్లో జరుగుతున్న 2 ప్రయత్నాల గురించి తెలిసింది. అవి చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. మొదటి ప్రయత్నం నాగాలాండ్ బేబీ లీగ్. ఆ పేరు వినగానే మీకు ఇలా అనిపించొచ్చు, ఇది చిన్న పిల్లల ఏదో ఒక సాధారణ లీగ్ అని. కానీ అది అలా కాదు. ఇది 5 నుండి 10-12 ఏళ్ల చిన్న పిల్లల, పువ్వుల్లాంటి పసిపిల్లల అసాధారణ లీగ్ ఇది. ఈ చిన్న ఫుట్బాల్ ఆటగాళ్ల గురించి, వారి వేగాన్ని గుర్తించే లీగ్ ఇది. ప్రతిభ కోసం వారిని ప్రోత్సహిస్తూ వారికి ఒక గుర్తింపును ఇస్తుంది. దీనిని నాగాలాండ్లోని పిల్లలను ఫుట్బాల్తో కలపడానికి ఇది మొదలైంది.
5 నుండి 12 ఏళ్ల వారు ఇందులో పాల్గొనవచ్చు. ఈ లీగ్ ఇప్పుడు 3 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ లీగ్ పిల్లల మనసులపై చాలా మంచి ప్రభావాన్ని చూపింది. మిత్రులారా, నాగాలాండ్లో మరో మంచి ప్రయత్నం జరుగుతోంది. దాని పేరు ఇప్పుడు మీరు చూడబోయేది నాగాలాండ్ మహిళల ఫుట్సల్ లీగ్. బహుశా మీకు దీని గురించి ఇంతకు ముందు తెలియదేమో. ఫుట్సల్ అనే పేరు మీకు కొత్తగా అనిపించవచ్చు. నేను మీకు ఒక విషయం చెబుతాను. ఫుట్సల్ అనే ఆటను ఇండోర్ ఫుట్బాల్ అని కూడా అంటారు. ఇందులో ఒక్కో జట్టులో కేవలం 5గురు ఆటగాళ్లు మాత్రమే ఉంటారు. ఆట స్థలం కూడా ఫుట్బాల్ మైదానం కంటే చాలా చిన్నదిగా ఉంటుంది. అందుకే ఆటగాళ్లు వేగంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. వారు తమ నైపుణ్యాన్ని మరియు చాకచక్యాన్ని మెరుగ్గా ఉపయోగించుకోవాలి. నాగాలాండ్ యొక్క మహిళల కోసం ఏర్పాటు చేసిన ఈ ఫుట్సల్ లీగ్ మన ఆడపిల్లల ప్రతిభను ప్రదర్శించడానికి ఒక గొప్ప వేదికగా నిలుస్తోంది. ఇలాంటి మంచి ప్రయత్నాల కోసం నేను నాగాలాండ్ ప్రజలను అభినందిస్తున్నాను. ఇలాంటి ప్రయత్నాలు దేశంలోని ఇతర ప్రాంతాలకు స్ఫూర్తినిస్తాయి. మిత్రులారా, ఇది సాంకేతిక యుగం. ప్రతిరోజు కొత్త పరిశోధనలు జరుగుతున్నాయి. కొత్త కృత్రిమ మేధ ఆవిష్కరణలు వస్తున్నాయి. ఈ తరుణంలో ఒక ప్రశ్న చాలా ముఖ్యం. కొత్త సాంకేతికతతో ముందుకు సాగుతూనే ప్రజల సృజనాత్మకతను ఎలా కాపాడుకుంటూ ఉండాలి? మన మూలాలతో మనం ఎలా ముడిపడి ఉండాలి? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాన్ని కనుగొంది నలంద విశ్వవిద్యాలయం. వేల సంవత్సరాల నాటి మన నలంద విశ్వవిద్యాలయం ఇప్పుడు కొత్త రూపంలో భారత భవిష్యత్తును తీర్చిదిద్దుతోంది. 2 ఏళ్ల క్రితం నాకు నలంద విశ్వవిద్యాలయ కొత్త ప్రాంగణాన్ని ప్రారంభించే అవకాశం లభించింది. నలంద విశ్వవిద్యాలయం మన ప్రాచీన శాస్త్రార్థ సంప్రదాయానికి మళ్ళీ ఒక కొత్త ప్రాణం పోసింది. శాస్త్రార్థం అంటే కేవలం మన మాట చెప్పడం కాదు. అది వాదన, సంవాదం, మథనం గల క్రమశిక్షణతో కూడిన ప్రక్రియ. ఇందులో తర్కం, వాస్తవాలతో మన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పడం చాలా ముఖ్యం. అందులో మీకు ఎంతో గొప్ప ప్రావీణ్యం ఉండాలి. ఇతరుల మాటలు ఓపికగా వినడం, అర్థం చేసుకోవడం వంటి పాఠాలు కూడా ఈ శాస్త్రార్థ ప్రక్రియ ద్వారా మనకు లభిస్తాయి. నాలంద విశ్వవిద్యాలయం ఈ శాస్త్రార్థ ప్రక్రియను తన పట్టభద్రుల ఉత్సవంలో చేర్చడం సంతోషం. ఇందులో పాల్గొన్న వారిలో సగం మంది విదేశీయులే. ప్రాచీన సంప్రదాయాన్ని నేటి కాలంతో ముడిపెట్టే ఈ ప్రయత్నం అభినందనీయం. ఇందుకోసం నేను నలంద విశ్వవిద్యాలయానికి ఎన్నో అభినందనలు తెలుపుతున్నాను. ఇతర విశ్వవిద్యాలయాలు కూడా ఇలాంటి కార్యక్రమాల గురించి ఆలోచించాలని కోరుతున్నాను. స్నేహితులారా, మన మూలాలతో ఉంటూనే యువతను కొత్త సాంకేతికత కోసం సిద్ధం చేయడానికి మరో మంచి ప్రయత్నం జరుగుతోంది. ఢిల్లీలోని సెంట్రల్ సంస్కృత విశ్వవిద్యాలయం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్లో ఒక బీటెక్ కోర్సును ప్రారంభిస్తోంది. ఇది ఆధునిక సాంకేతికతను భారత్ సాంప్రదాయ జ్ఞానంతో కలిపే దిశలో ఒక ముఖ్యమైన అడుగు. దీనితో భారతీయ భాషల కోసం కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనాలు రానున్నాయి. తయారు చేయడంలో ఇది ఎంతో సహాయపడుతుంది. మన ప్రాచీన గ్రంథాలను మరియు తాళపత్రాలను డిజిటల్ రూపంలో భద్రపరిచే పనికి కూడా కొత్త వేగం అందుతుంది. ఈ ప్రయత్నం చేసినందుకు నేను సెంట్రల్ సంస్కృత విశ్వవిద్యాలయానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఈరోజు భారతీయ సంస్కృతి ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు విస్తృతంగా చేరుకుంటోంది. మన పాటలు, సంగీతం మరియు ఆధ్యాత్మికతను ప్రపంచవ్యాప్తంగా ప్రజలు తెలుసుకుని ఆదరిస్తున్నారు. భారతదేశానికి వేల కిలోమీటర్ల దూరంలో కరీబియన్ సముద్రంలో
డొమినికన్ రిపబ్లిక్ అనే ఒక దేశం ఉంది. అక్కడ భారతీయుల సంఖ్య సుమారు 100, బహుశా అంతకంటే తక్కువే. అయినా భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికతలపై అక్కడ ఒక గొప్ప ప్రయత్నం జరుగుతోంది. అక్కడ స్పానిష్ మాట్లాడే కొందరు ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆ బృందం పేరు బ్రహ్మ కమల్ డొమినికానా. బృంద సభ్యులందరూ కలిసి వేద సాహిత్యాన్ని ఎంతో శ్రద్ధగా అధ్యయనం చేస్తారు. వారు వేద మంత్రాల ఉచ్చారణను కూడా నేర్చుకుంటున్నారు. దీనికోసం వారు ఎటువంటి అధికారిక శిక్షణ పొందలేదు. కానీ ధ్వని ముద్రణలను విని వేద మంత్రాల సరైన ఉచ్చారణను నేర్చుకున్నారు. నేడు వారు ఎన్నో రకాల మంత్రాలను ఎంతో చక్కగా పఠిస్తున్నారు. వీటిలో పురుష సూక్తం మరియు స్త్రీ సూక్తం, శ్రీ రుద్రం, దుర్గా సూక్తం, దేవి మహాత్మ్యం వంటివి ఉన్నాయి. భారతదేశానికి చాలా దూరంగా ఉండి కూడా మన సంప్రదాయాలను నేర్చుకోవాలనే వారి ప్రయత్నం చాలా స్ఫూర్తిదాయకం. నేను బ్రహ్మ కమల్ డొమినికాకు చెందిన సభ్యులందరికీ వారి గొప్ప కృషికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భారతీయ సంస్కృతిని ప్రపంచమంతటా వ్యాపింపజేయడానికి నిరంతరం కృషి చేస్తున్న వారందరినీ నేను నా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. నా ప్రియమైన దేశ ప్రజలారా, మేఘాలయ అంటేనే మేఘాలు, అందమైన దృశ్యాలు. అక్కడికి వెళ్ళిన వారికి అక్కడి ప్రజల ఆత్మీయత కూడా చాలా కాలం గుర్తుండిపోతుంది. మేఘాలయకు మరో ప్రత్యేకత ఉంది. దాని గురించి నేను ఈరోజు ఈ మన్ కీ బాత్లో నేను మీతో ఒక విషయం గురించి చర్చించాలనుకుంటున్నాను. అవే మేఘాలయలోని రూట్ బ్రిడ్జిలు. అంటే అది దారి అని అర్థం కాదు. వేర్లతో అల్లిన ఈ వంతెనల కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ వంతెనలు కొన్ని రోజుల్లోనో లేదా కొన్ని ఏళ్లలోనో తయారయ్యేవి కావు. వీటిని సిద్ధం చేయడానికి దశాబ్దాల సమయం పడుతుంది. రబ్బరు చెట్ల వేర్లకు నెమ్మదిగా ఒక దిశను చూపిస్తారు. ఈ వేర్లను నీటి ప్రవాహాలకు అటువైపుగా తీసుకువెళ్తారు. కాలక్రమేణా అవే వేర్లు ఒక బలమైన వంతెనలా మారిపోతాయి. వీటికి మరో ప్రత్యేకత ఉంది. ఇవి సజీవమైన వారధులు. కాలం గడిచే కొద్దీ ఇవి మరింత దృఢంగా మారుతాయి. వీరిలో మేఘాలయ వాసులు గొప్ప సృజనాత్మకత కనిపిస్తుంది. వీటి వెనుక ఏళ్ల తరబడి ఓర్పు మరియు ప్రకృతి పట్ల అపారమైన గౌరవం ఉన్నాయి. ఈ వారధులు మనిషి ప్రకృతితో కలిసి ఎంతటి అద్భుతాలను సృష్టించగలడో ఇవి చెబుతాయి. ఇవి మన దేశపు మరియు ఈ నేల గొప్ప వారసత్వం. ఇప్పుడు భారత్ మేఘాలయ వేర్ల వారధులను యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల నెట్వర్క్లో వీటిని చేర్చడం కోసం దరఖాస్తు ఇచ్చింది. మిత్రులారా, వాతావరణ మార్పుల వల్ల ఈ వంతెనల ముందు ఎన్నో సవాళ్లు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో మేఘాలయ ప్రజలు ఈ ప్రకృతి సంపదను కాపాడే బాధ్యతను చక్కగా నెరవేర్చారు. మొదట్లో ఇలాంటి వంతెనలు ఎన్ని ఉన్నాయో తెలుసుకోవడం సులభం కాదు. అక్కడి స్థానిక ప్రజలే స్వయంగా వీటిని లెక్కించడం మొదలుపెట్టారు. ఆ తర్వాత ఆయా వర్గాలు ఈ వంతెనల సంరక్షణ బాధ్యతను కూడా తీసుకున్నాయి. ఈరోజు స్థానిక ప్రజలు 120కి పైగా వేర్ల వంతెనలను కాపాడుతున్నారు. కొన్ని బృందాలు ఏటా ఈ వంతెనల పరిస్థితిని తనిఖీ చేస్తాయి. కొందరు చుట్టుపక్కల ప్రాంతాన్ని పటిష్టం చేయడానికి నర్సరీలను కూడా సిద్ధం చేశారు. ఇలా వీటి సంరక్షణ కోసం ఒక పూర్తి వ్యవస్థే తయారైంది. ఈ ఏడాది హేలీవార్ గారిని పద్మ పురస్కారంతో సత్కరించడాన్ని మీరు తప్పకుండా చూసి ఉంటారు. ఆయన తన జీవితంలో 50 ఏళ్లకు పైగా కాలాన్ని ఈ వేరు వంతెనల సంరక్షణకే అంకితం చేశారు. ఆయన కృషి మనందరికీ స్ఫూర్తిదాయకం. మిత్రులారా, మీరు ఎప్పుడైనా ఈ వేరు వంతెనలను సందర్శించి ఉంటే
వాటి చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో తప్పకుండా పంచుకోండి. మీ చిత్రాలు ఇతర వ్యక్తులను కూడా మేఘాలయలోని ఈ విలక్షణమైన వారసత్వం గురించి మరింతగా తెలుసుకునేలా ప్రేరేపిస్తాయి. నా ప్రియమైన దేశ ప్రజలారా, మన ఊరు నగరం శుభ్రంగా ఉండాలని మనమందరం కోరుకుంటాం. నగరం అందంగా ఉండాలి. కానీ ఎప్పుడైనా ఆలోచించామా మన చుట్టుపక్కల పేరుకుపోయే చెత్తను అసలు ఎవరు శుభ్రం చేస్తారు అని? చాలామంది ఇది వేరే ఎవరో చేయాల్సిన పని అని వాళ్ళే శుభ్రం చేస్తారని భావిస్తూ ఉంటారు. కానీ మన మధ్యే కొందరు వ్యక్తులు ఉంటారు. వాళ్ళు తమ ఆలోచనల ద్వారా మనకు స్ఫూర్తిని అందిస్తారు. మధ్యప్రదేశ్లోని రాజ్గఢ్ జిల్లా బ్యావరాకు చెందిన కొందరు సోదరిమణుల గురించి తెలుసుకున్నాను. తమ చుట్టూ ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించాలని వారు నిశ్చయించుకున్నారు. ఎవరో వచ్చి మార్పు తెస్తారని వారు ఎప్పుడూ అనుకోలేదు. వాళ్ళే స్వయంగా నగరం అంతా తిరుగుతూ ప్లాస్టిక్ వ్యర్థాలను మరియు ఖాళీ బాటిళ్లను సేకరించడం జరిగింది. మెల్లమెల్లగా ఈ ప్రయత్నం మరింత ముందుకు సాగి ఆ ప్లాస్టిక్ను బ్రిక్స్గా మార్చడం మొదలుపెట్టారు. నేడు ఈ ఇకో బ్రిక్స్నే బహిరంగ ప్రదేశాలను అందంగా తీర్చిదిద్దడానికి వాడుతున్నారు. రాజ్గఢ్లో గత కొన్ని నెలల్లో వందల కిలోల ప్లాస్టిక్ను పునర్వినియోగం చేసి వాటిని ఎంతో మెరుగ్గా వాడుతున్నారు. అంటే ఏ ప్లాస్టిక్ అయితే గతంలో నగరమంతా కాలుష్యాన్ని పెంచిందో, ఈరోజు ఈ సోదరీమణులు చేస్తున్న కృషి ఫలితంగా అదే ప్లాస్టిక్ నగరం యొక్క అందాన్ని పెంచడానికి బాగా తోడ్పడుతోంది. బ్యవరాలోని సోదరీమణులందరికీ, ఈ ఉద్యమ సహచరులకు నా అభినందనలు. నా ప్రియ దేశ ప్రజలారా, చాలా మంది నాకు ఉత్తరాలు రాసి పంపారు. ఒక ప్రత్యేక విషయం గురించి మాట్లాడమని సూచించారు. ఆ విషయం ఇది వినాయక చవితి ఉత్సవాల గురించి. నిజానికి గణేష్ ఉత్సవాలకు ఇంకా చాలా సమయం ఉంది. కానీ ప్రజలు మాత్రం ఈ విన్నపం ఎందుకు చేశారంటే, ఈ విషయంపై ఇప్పుడే మాట్లాడాలి. ఎందుకంటే విగ్రహాల తయారీ పని చాలా కాలం ముందే మొదలవుతుంది. విగ్రహాల తయారీదారులు, వాటి వ్యాపారంలో భాగస్వాములు ఇప్పటి నుండే మనం సిద్ధమవుదాం. అందుకే నాది మీ అందరికీ ఒక విన్నపం. మీరు ప్రయత్నించండి. మీ ఇల్లు, నివాస సముదాయం లేదా చుట్టుపక్కల ప్రాంతాల్లో కొలువుదీరిన గణపతి బప్ప యొక్క విగ్రహం మన దేశపు మట్టితో తయారై ఉండాలని మన కుమ్మరులు మరియు స్థానిక కళాకారుల చేతుల్లో తయారవ్వాలి. విగ్రహాలు తయారు చేసే వారికి కూడా నాదొక విన్నపం. మీరు మట్టి విగ్రహాలకే ప్రాధాన్యత ఇవ్వండి. అలాగే విగ్రహాలు కొనేవారు కూడా ఆ విగ్రహం దేనితో తయారైంది, ఏ దేశంలో తయారైంది అనేది తప్పకుండా గమనించండి. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను మాత్రం అస్సలు కొనకండి. మిత్రులారా, మట్టి విగ్రహాలు పూజ తర్వాత సహజంగా నీటిలో కలిసిపోతాయి. దీనివల్ల మన నదులు, చెరువులు, పర్యావరణం రక్షించబడతాయి. దీనివల్ల మన విశ్వాసం కూడా ఎప్పటికీ అలాగే నిలబడుతుంది. ప్రకృతి పట్ల మన బాధ్యత నెరవేరుతుంది. స్థానిక కళాకారుల నుండి విగ్రహాలు కొంటే వోకల్ ఫర్ లోకల్ సంకల్పం బలపడుతుంది. నాకు నమ్మకం ఉంది, ఈసారి గణేష్ ఉత్సవాల్లో మరియు ఇలాంటి ప్రతి పండుగలో ఇలాంటి విషయాలపై తప్పకుండా తీవ్రంగా ఆలోచిస్తాము. దేశ ప్రయోజనాల కోసం అడుగులు వేస్తాము. మిత్రులారా, మన దేశానికి అతిపెద్ద శక్తి మన దేశ ప్రజలే. మన దేశంలోని వివిధ ప్రాంతాల్లో నిరంతరం జరుగుతున్నటువంటి చిన్న మరియు పెద్ద ప్రయత్నాలు మనకి ఎంతో నేర్పిస్తాయి. మనసులో గట్టి సంకల్పం ఉండి సమాజం తోడుంటే ఎలాంటి పెద్ద మార్పునైనా తీసుకురావచ్చు.
మీ చుట్టుపక్కల జరుగుతున్న ఇలాంటి ప్రయత్నాలపై మీ అభిప్రాయాలను నాకు రాస్తూ ఉండండి. మీ సూచనలు కూడా పంపిస్తూ ఉండండి. మీ చుట్టుపక్కల జరిగే ఏదైనా ఒక చిన్న ప్రయత్నం దేశానికే స్ఫూర్తి కావచ్చు. వచ్చే నెల మనం మళ్ళీ కలుద్దాం. దేశ ప్రజల కొత్త ప్రయత్నాల గురించి చర్చిద్దాం. అప్పటి వరకు మీరు మీ కుటుంబ సభ్యులు జాగ్రత్తగా ఉండండి. అలాగే నీటిని పొదుపు చేయడం మాత్రం మర్చిపోకండి. వర్షపు నీటి ప్రతి చుక్కను మనం పొదుపు చేయాలి. క్యాచ్ ద రెయిన్ అనే ఈ ఉద్యమాన్ని ఇది ఏమాత్రం కూడా తగ్గడానికి వీల్లేదు. అందుకే నాదొక విన్నపం, వర్షపు ప్రతి చుక్కను మనం కలిసి పొదుపు చేద్దాం. మీకు చాలా ధన్యవాదాలు. నమస్కారం అండి.